పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వసూళ్ల రాణి ముర్దాబాద్. కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ తీరుపై అంతకంతకు ముదురుతున్న వివాదం. మెడికల్ షాపుల యజమానుల ఆందోళన ఉధృతం. బాధితుల లిస్టులో డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు. ఇప్పటికీ ఆమెపై కనీసం విచారణ చేయని అధికారులు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఔషధ నియంత్రణ శాఖపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిబంధనల పేరుతో కొంతమంది అధికారులు సాగిస్తున్న అక్రమ వసూళ్ల పర్వం తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానా అక్రమ దందాకు వ్యతిరేకంగా మెడికల్ షాపుల యజమానులు చేస్తున్న పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె వేధింపులకు తట్టుకోలేని జిల్లాలోని వ్యాపారులందరూ రోడ్డెక్కి ఉద్యమించడం హాట్ టాపిక్గా మారింది. గత వారం రోజులుగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసి వ్యాపారులు డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. తనిఖీల పేరుతో తమను నరకయాతనకు గురి చేస్తున్నారని మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా ఉన్నతాధికారులు ఇప్పటివరకు కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి రహిత పాలనలో అందించాలని చూస్తుంటే క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం తమ పాత ఫందాను మార్చుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కేవలం 8 నెలల కాలంలోనే వందలాది మంది వ్యాపారుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, లంచం ఇవ్వని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. కాకినాడ జిల్లాలోని మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చూస్తుంటే సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. లైసెన్స్ రెన్యువల్ చేయాలన్నా, నిబంధనల ప్రకారం షాపు నిర్వహిస్తున్నా ఏదో ఒక చిన్న టెక్నికల్ లోపాన్ని వెతికి పట్టుకోవడం, ఆపై సీజ్ చేస్తామంటూ బెదిరించడం ఆమెకు అలవాటుగా మారిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఒక్క మెడికల్ షాప్ నుంచి కనిష్టంగా 50,000 నుండి గరిష్టంగా 5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కాకినాడ అర్బన్ పరిధిలోని సుమారు 500 షాపుల యజమానులను పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లలో లంచాలు దండుకున్నారని ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. ఈ లంచాల వసూల కోసం సదరు అధికారిని ఒక ప్రైవేటు వ్యక్తిని ఏజెంట్గా నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతని ద్వారానే లావాదేవీలన్నీ జరుగుతున్నాయని మెడికల్ అసోసియేషన్ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తనిఖీల సమయంలో షాపులోని సీసీ కెమెరాలు ఆఫ్ చేయించడం, సెల్ ఫోన్లు పక్కన పెట్టించడం వంటి చర్యలు చూస్తుంటే ఆమె ఎంతటి పక్కా ప్రణాళికలతో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుందని వారు విమర్శిస్తున్నారు. తన అక్రమాలకు సహకరించేందుకు బదులుగా సదరు ఏజెంట్కు కొన్ని ప్రత్యేక లైసెన్సులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాకినాడలో పెద్ద ఎత్తున ఉన్న అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్ల జోలికి వెళ్లని ఆ సదరాధికారిని సామాన్య మధ్యతరగతి వ్యాపారులపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన పెద్దాపురం డివిజన్లో కూడా ఇటువంటి వివాదాలు ఎదుర్కొన్నారని, అక్కడ జరిగిన అక్రమాలపై అప్పట్లోనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని బాధితులు గుర్తు చేస్తున్నారు. మెడికల్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఆమె అనుమతి తీసుకోవాలని, లేదంటే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పడం ఆమె ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వేధింపులు తాళలేక కాకినాడ డ్రగ్ ట్రేడర్ అసోసియేషన్ ప్రతినిధులు ఏకమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంపిన ఫిర్యాదులో సదరు అధికారిని పాల్పడుతున్న అక్రమాలపై సవివరమైన నివేదికను అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆమెను విధుల్లో నుంచి తొలగించాలని, లేని పక్షంలో తామంతా సామూహికంగా షాపులు మూసివేస్తామని హెచ్చరించారు. ఒక ప్రభుత్వ అధికారిని ఇలా బహిరంగంగా లక్షలు డిమాండ్ చేయడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇది వ్యవస్థకి సిగ్గుచేటని అసోసియేషన్ నాయకులు ఘాటుగా స్పందించారు. సదరు అధికారినిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకోకపోవడాన్ని వ్యాపారులు తప్పుబడుతున్నారు. ఆమె వెనక ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెనక ఎవరో పెద్ద తలకాయలున్నాయని, అందుకే ఆమె ఇంత ధైర్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపార వర్గాలు భావిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ శాఖలోని ఇతర అధికారులు కూడా ఈ వ్యవహారంపై మౌనం వహించడం వెనుక వాటాల పంపిణీ ఏమైనా ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మెడికల్ వ్యాపారులు ఇప్పటికే తీవ్రమైన పోటీలో తక్కువ లాభాలతో వ్యాపారం సాగిస్తున్నారని, ఇలాంటి సమయంలో లక్షల్లో లంచాలు ఇచ్చుకోలేమని బాధితులు స్పష్టం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పారదర్శకమైన విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఒకవేళ సదరు అధికారినిపై చర్యలు తీసుకోకుండా మభ్యపెట్టాలని చూస్తే రోడ్డెక్కి నిరసన తెలపడమే కాకుండా న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.